బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ అంశం మరోసారి పెద్ద చర్చగా మారింది. ఈ అంశంపై తిరుపతి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా పిటిషన్లో సిఐడి ఐజీని ఆరో ప్రతివాదిగా చేర్చింది. క్రైమ్ నెంబర్ 24/2023కి చెందిన రికార్డులు, కోర్టు తీర్పు పత్రాలు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తీర్మానాలు, ఇతర అధికారుల నిర్ణయాలకు చెందిన పేపర్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది ధర్మాసనం. ఇలా స్వాధీనం చేసుకున్న పత్రాలను హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా సీల్డ్ కవర్లో ధర్మాసనానికి సమర్పించాలని తాజా ఉత్తర్వుల్లో ఉంది. అలాగే ప్రతివాదులను 2 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గడువు ఇచ్చింది. ఇక పరకామణిలో విదేశీ కరెన్సీ తరచూ చోరీ చేస్తున్నారని పెద్దజిహార్ మఠం మాజీ గుమస్తా రవికుమార్పై ఆరోపణలు ఉన్నాయి. రహస్య ప్యాకెట్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పేవారు. ఈ విధంగా కోట్ల విలువైన విదేశీ కరెన్సీని కాజేసినట్లు ఆరోపణలు రావడమే కాదు, గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ను పట్టుకున్నారు. అయితే అప్పటి ఈవో ధర్మారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారులు, పోలీసులు సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూస్తున్నాం శ్రీవారికి సంబంధించి ప్రతి విషయం కూడా భక్తుల మనోభావాలకు సంబంధించింది. అటువంటిది శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ మాయమవుతున్నట్లుగా వార్తలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? డీటెయిల్స్ ఏంటి? వంశీ, హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 9న అప్పట్లో లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2022కు ముందు పరకామణిలో ఏదైతే శ్రీవారి ఆలయం ముందు ఉన్న జీంగారి మఠానికి సంబంధించిన గుమస్తా, ఆయన పరకామణిలో సాంప్రదాయంగా ఆ మఠం నుంచి ఒక గుమస్తా ఉండడం ఆనవాయితీగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రవికుమార్ అక్కడ గుమస్తాగా ఉంటూ పరకామణిలో మఠం తరపున ఉండేవారు. ఇదే సమయంలో ఆయన డాలర్లను దొంగతనం చేస్తూ కూడా ఉండడం అక్కడ సీసీ ఫుటేజ్ లో విజిలెన్స్ అధికారులు కంటపడింది. దీంతో అతన్ని విచారించి చూస్తే అతని లోపల ఏదైతే మర్మాంగ ప్రదేశాల్లో కూడా ఆయన సంబంధించి ఈ డాలర్లను దాచుకున్న విషయం బయటపడింది. దీంతో ఆయనకు సంబంధించి కూడా పూర్తిగా అతని దగ్గర ఉండే ఆ డాలర్లు తీసుకోవడంతో పాటు అతన్ని విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే విచారణలో భాగంగా అతను అంతకు ముందు నుంచే కూడా చాలా రోజుల నుంచి అతను ఈ విధంగా డాలర్లను దొంగతనం చేస్తున్నట్లుగా కూడా విచారణలో తెలియడంతో దీనికి సంబంధించి కూడా కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలని అప్పుడు టీటీడీ అధికారులు భావించడం జరిగింది. అప్పట్లో ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉండేవారు. ఆయన ఆ తర్వాత ఆయన విజిలెన్స్ అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి ఒక రాజీ ప్రయత్నం అయితే చేశారు. అయితే సాధారణంగా తిరుమలనే కదా ఎక్కడైనా తప్పు చేస్తే అధికారులు దాన్ని చట్టపరంగా శిక్షలు విధించాల్సి ఉంటుంది. అయితే రవికుమార్ విషయంలో అలా కాకుండా రాజీ ప్రయత్నం చేసి అతనికి సంబంధించిన దాదాపు 10 కోట్ల ఆస్తులను టీటీడీకి రాసే విధంగా కూడా ఒక మధ్యస్థంలాగా ఒక రాజీ ప్రయత్నం చేశారు. దీన్ని లోక్ అదాలత్ కేంద్రంగా చేశారు. అయితే అప్పట్లో విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ లో ఒక పోలీస్ అధికారి ఒత్తిడి మేరకు ఈ విధంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లుగా కూడా అప్పట్లో విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇవ్వటం తాజాగా వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయానికి సంబంధించి అప్పట్లోనే భక్తుడు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ రాజీ వ్యతిరేకిస్తూ అప్పట్లో అధికారులు కుమ్మక్కయ్యారని, లంచాల రూపంలో అతని దగ్గర డబ్బులు తీసుకొని రాజీ ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తూ కూడా భక్తుడు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దానికి సంబంధించిన తాజా ఏదైతే హైకోర్టు తీర్పులో ఈ లోక్ అదాలత్ చేసిన ఈ రాజీ ప్రయత్నాలను కొట్టివేస్తున్నట్టుగా కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. పూర్తిగా అప్పుడు ఈ లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు కాపీతో పాటు అలాగే ఇది టీటీడీ సంబంధించిన అధికారులు మిగతా సంబంధించి కూడా నోటీసులు కూడా ప్రతివాదులుగా చేర్చి కోర్టు ఇవ్వడం జరిగింది. దాంతో స్టే విధించడంతో ఇప్పుడు ఈ కేసు మళ్ళీ కూడా కొనసాగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇప్పటికే అతను గతంలో రాజీకి వచ్చి టీటీడీకి ఆస్తులు రాసిన నేపథ్యంలో మరి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు దీనిపైన టీటీడీ ప్రస్తుత బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ తీర్పు అనంతరం ఆయన కూడా ఈ తీర్పును స్వాగతించారు. ఇప్పటికైనా ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులకు శిక్ష పడాలని అప్పటి అధికారులు, అప్పుడున్న వైసీపీ నాయకుల ప్రమేయం ఇందులో ఉన్నట్టు కూడా భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక మీడియా సమావేశంలో కూడా దీన్ని వివరించడం జరిగింది. మొత్తం మీద ఈ కేసు అంశం మళ్ళీ కూడా కొనసాగుతుండడం, కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా ప్రస్తుతం చర్చగా మారుతోంది. వంశీ, థ్యాంక్ యూ వర్మ.
పరకామణిలో చోరీ కేసుపై తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణిలో పనిచేసిన రవికుమార్ 100 కోట్లు చోరీ చేశారని చెప్పారు. దొంగతనం చేసి తప్పించుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. గత వైసీపీ హయాంలో జరిగిన పరకామణిలో చోరీ కేసును ఒక పోలీస్ అధికారి తిరుమల తిరుపతి దేవస్థాన ఉన్నతాధికారుల ఒత్తిడితో లోక్ అదాలత్కు ఇచ్చారని అన్నారు. లోక్ అదాలత్లో రాజీ చేసి రవికుమార్ దగ్గర కోట్లు దోచేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఇదే కేసుపై హైకోర్టు సీరియస్ అయిందని విచారణను సిఐడికి అప్పగించినట్లు భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. రవికుమార్ కు ప్రాణహాని ఉందని స్పష్టం చేశారు. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్లారు. దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి వీజీఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా. గిరిధర్ గారి రిపోర్ట్ ఇది.